ముంబైలో ఒక వ్యక్తి చేస్తున్న పని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. డబ్బులు ఇవ్వండి, నేను మీ బాధలు వింటానని బీచ్లో కూర్చున్నాడు ఒక వ్యక్తి. ముంబై బీచ్లో ఒక వ్యక్తి ఇలా బోర్డు పెట్టాడు, మీ బాధలు వింటే 250 రూపీస్, కొంచెం ఆ బాధలు కొంచెం పెద్దవైతే 500 రూపీస్, ఆ బాధలు విని మీతో పాటు నేను ఏడిస్తే 1000 రూపీస్ అని బోర్డు పెట్టాడు. ఫస్ట్లో అందరూ ఇది జోక్ అనుకున్నారు, కానీ కొంతమంది నిజంగానే డబ్బులు ఇచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల చాలామంది మనుషులకి దూరం అయిపోతున్నారు, ఫోన్స్కి దగ్గర అవుతున్నారు. దానివల్ల వాళ్ళ బాధలు చెప్పుకుంటే వినే మనిషి లేరు. అందుకే డబ్బులు పోతే పోయాయని చెప్పి చాలామంది తమ మాట వినే వ్యక్తి మాకు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు. ఇంతకుముందు సేమ్ ఇలానే చైనాలో ఒక వ్యక్తి ఆన్లైన్ ఫ్రెండ్గా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాడు. అంటే అతను 1 డే ఫ్రెండ్గా ఉంటాడు, మొత్తం మీతోనే ఉంటాడు, మీతోనే తిరుగుతాడు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉంటాడు. దానికి అమౌంట్ ఎంతని డిమాండ్ చేస్తాడు. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే స్టార్ట్ చేశారు. మరి ఇంకా ముందు ముందు ఎలాంటివి చూడాలో అర్థం కావడం లేదు. దీని మీద మీ ఒపీనియన్